విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం నెలలుగా ఉన్న సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. అయితే ఈ వీడిన సస్పెన్స్ కాస్త ఆశావహుల్లో మాత్రం అసంతృప్తిని రేకెత్తించింది. కొత్త ముఖం తెరపైకి వస్తుంది అన్న ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడిన అధిష్టానం నిర్ణయాన్ని కాదనలేక మనసులోనే మదన పడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇంతకీ వీడిన సస్పెన్స్ రగిల్చిన అసంతృప్తి ఏంటి? లెట్స్ వాచ్. విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి మరోసారి కిమిడి నాగార్జునకే దక్కింది. ఎన్నికల వేళ పార్టీ పరంగా సమర్థవంతంగా వ్యవహరించిన నాగార్జునను జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి వరించింది. ఎన్నికల వేళ జిల్లా పార్టీ అధ్యక్షునిగా వ్యవహరించిన నాగార్జున వైసీపీ పాలనపై, మరీ ముఖ్యంగా బొత్స సత్యనారాయణపై విమర్శనాస్త్రాలు సంధించారు. జిల్లా అధ్యక్షునిగా సమర్థవంతంగానే నిర్వహించారని అనిపించుకున్నారు. దీంతో రెండోసారి ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి దక్కింది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగేందుకు నాగార్జున రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయనకే టికెట్ కేటాయిస్తారనే టాక్ వినిపిస్తోన్న సమయంలో ఊహించని విధంగా కిమిడి కళా వెంకట్రావుకు చీపురుపల్లి టికెట్ కేటాయించింది. అయితే అధిష్టానం నిర్ణయంపై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఎన్నికల్లో విజయం సాధించి కూటమి అధికారంలోకి రావడంతో నాగార్జునకు డీసీసీబీ అధ్యక్షునిగా అధిష్టానం అవకాశం కల్పించింది. డీసీసీబీ అధ్యక్షునిగా ఉన్నప్పటికీ నాగార్జున అధ్యక్ష బాధ్యతలను కూడా నిర్వహించారు. మరోవైపు జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా వెళ్లడంతో పార్టీకి దిశానిర్దేశం చేసే అధ్యక్ష పదవి కీలకంగా మారింది. నాగార్జున 2 పదవులు నిర్వహిస్తున్న వేళ జిల్లా అధ్యక్ష పదవి మరొకరికిచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. దీంతో ఆశావహులైన నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన కంది చంద్రశేఖర్, సువాడ రవిశేఖర్తో పాటు మార్క్ఫెడ్ చైర్మన్గా వ్యవహరిస్తోన్న కర్రోతు బంగారాజు, గజపతి నగరం నియోజకవర్గంలో కరణం శివరామకృష్ణ పేర్లు బలంగా వినిపించాయి. జిల్లా అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలు గట్టి ప్రయత్నాలే చేశారు. నాగార్జునకు రెండోసారి అధ్యక్ష బాధ్యతలిచ్చే అవకాశం ఉండదనే ఉద్దేశంతో ఆశావహులు పదవి కోసం గట్టిగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి వ్యవహారంపై పార్టీ పరంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా జరిగిన తర్వాత కూడా నెలల తరబడి అధ్యక్షుడెవరనేది తేల్చకపోవడంతో ఆశావహులు ఎవరికి వారే తమ వైపే అధిష్టానం మొగ్గు చూపుతుందని ఎదురుచూపులు చూశారు. అయితే ఈ సస్పెన్స్ కు తెరదించుతూ కిమిడి నాగార్జునకే టీడీపీ అధిష్టానం మరోసారి అవకాశం కల్పించడంతో ఆశావహులకు షాక్ తిన్నారు. మొత్తం మీద జిల్లా అధ్యక్ష పదవిపై కొత్త ఆశావహులు మాత్రం అసంతృప్తిగా మిగిలిపోయారు. అయితే మనసులో అసంతృప్తిని మాత్రం బయటపడనీయకుండా తమకు తామే సర్ది చెప్పుకుంటున్నట్టు సమాచారం. ఇక జిల్లా అధ్యక్ష పదవి నాగార్జునకు మోదమే అయినా ఆశావహులకు మాత్రం అసంతృప్తినే మిగిల్చింది.